హలో! హాయ్ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో శివాజీ గారు స్త్రీలు ప్రముఖంగా హీరోయిన్‌లు అని పిలువబడే సెలబ్రిటీల మీద చేసిన కామెంట్స్ ఏంటి? దానికి మగవాడి మైండ్ సెట్‌కి ఉన్న సంబంధం ఏంటో క్లుప్తంగా చర్చించుకుందాం. అసలు మధ్యలో మగవాడి మైండ్ సెట్ ఏం చేసింది? మగవాడి మైండ్ సెట్ ఎలా మారింది? అని డీటెయిల్‌గా చూద్దాం. అసలు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. సొసైటీలో ఉన్న మగవాడి అహంకారానికి, మూర్ఖత్వానికి నిదర్శనం ఆ వ్యాఖ్యలు. మగవాడి మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉంటే ఆడవాళ్ళు ఎలాంటి వస్త్రధారణ చేసినా కానీ, ఏ టైంలో కనిపించినా కానీ దురదృష్టకర సంఘటనలు జరగవు. అసలు మగవాడి మైండ్ సెట్ అని తెగ సోషల్ మీడియాలో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటున్నారు. అసలు మగవాడి మైండ్ సెట్ ఎలా రూపుదిద్దుకుంది? ఈ సమాజం మగవాడి మైండ్ సెట్‌ని ఎలా మార్చింది? అసలు తప్పెవరిది? మగవాడిదా? ఈ సొసైటీదా? చూద్దాం. మన పెద్దలున్న కాలంలో మగవారి వల్ల ఆడవారికి ఎంతో కొంత ఇబ్బందులు ఉండేవి. కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో, ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఉన్న ఇబ్బందులు అప్పట్లో ఉండేవి కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన పెద్దలు మన ఆడవారికి, మగవారికి ఒక పద్ధతి గల వస్త్రాలను వాళ్ళు క్రియేట్ చేశారు. అవి ధరించమని మనల్ని సూచించేవాళ్ళు. మన తల్లిదండ్రులైనా కానీ, మన పెద్దలు ఎవరైనా కానీ. ఆడవాళ్ళు ఈ వస్త్రాలు ధరించండి, మగవారు ఈ వస్త్రాలు ధరించండి అని చెప్పేవాళ్ళు. అవి ఫాలో అయ్యేవాళ్ళు. కానీ కాలానికి అనుగుణంగా, మారుతున్న ఋతువులకు అనుగుణంగా మన తల్లిదండ్రులు కూడా ఈ ఋతువుకి ఈ బట్టలు వేసుకోండి, ఈ వస్త్రం ధరించండి అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు మగవాడి మైండ్ సెట్ ఎలా డెవలప్ అవుతుంది? ప్రతి కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు, ఆడైనా మగ బిడ్డలకి తల్లిదండ్రులు సమాజం గురించి, స్త్రీల యొక్క ప్రాముఖ్యత గురించి, మగవాడి ప్రాముఖ్యత గురించి చెప్తారు. చెప్పే పెంచుతారు, చెప్పకుండా పెంచుతారు. కానీ ఎవరైనా కానీ సమాజంలో ఇంట్లో ఎంత నేర్చుకుంటామో బయట కూడా అంతే నేర్చుకుంటాం. సొసైటీ ఇంకోటి నేర్పిస్తుంది. కొత్తయనే నేర్పిస్తుంది సొసైటీ. అలానే సొసైటీలో ఒక మగవాడు పుట్టి సొసైటీలో తిరుగుతూ చాలా నేర్చుకుంటాడు. అలా నేర్చుకునే విధానంలో క్రమంలో సమాజంలో ఉన్న 5 మనుషులు మగవాడి మైండ్ సెట్ ఎలా ట్యూన్ చేస్తారో చూద్దాం. గురువు విద్య నేర్పిస్తాడు. స్నేహితులు ఆటలు నేర్పిస్తారు. మళ్ళీ లేకపోతే ఏదైనా మంచి విషయాలు చెప్తారు. అలానే కొన్ని వనరులు ఉన్నాయి. ఆ వనరుల ద్వారా సాధ్యమైనంత వరకు మంచి చెడ్డ నేర్చుకుంటారు. మంచి ఓకే. చెడు గురించి వస్తే మన సినిమా రంగం మనిషి యొక్క ముఖ్యంగా మగవాడి మైండ్ సెట్ మీద ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఓకే, కొన్ని సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయి. మెసేజ్ వస్తే ఓకే, వాటిని మనం ఏమి అనకూడదు. కానీ అదే సినిమాల్లో కొంతమంది వాళ్ళ యొక్క వృత్తిరీత్యా వాళ్ళు బాగుపడటం కోసం, వాళ్ళు ఎదగడం కోసం మనిషి యొక్క జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా వస్తుంటాయి అదే సినిమాల వల్ల. అంటే అచ్చంగా సినిమాల ద్వారా ప్రభావితమై జీవిస్తారని అనటంలా. కానీ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ అలాంటిది. సినిమాల ద్వారా చాలామంది ప్రేరణ పొంది వాటిని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ మధ్యన చూస్తున్నాం మనం. రప అంటారు కొంతమంది. అలానే పాలిటీషియన్స్ మీదే సినిమాలు అంత ప్రభావితం చూపిస్తే పెరుగుతున్న యువత వాళ్ళ మీద సినిమాలు ఎంతో కొంత ప్రభావితం అలాంటి సినిమాల్లోనే కానీ ఈ సినిమాల విషయానికి వస్తే స్త్రీని పలు రకాలుగా చూపిస్తారు. చిన్న బట్టలు వేసి ఈ స్త్రీని బ్యాడ్గా చూపించటం, చీర కట్టేసి ఈ స్త్రీ దేవతని చెప్పటం, ఇది సినిమాల వల్ల మైండ్ సెట్ అనేది కొద్దిగా ప్రభావితం పడుతుంది. ఎగ్జాంపుల్గా 1960s, 70sలో మీకు ఐడియా ఉంటుంది. స్వర్గంలో రంభా, ఊర్వశి, మెనక అనే మనుషులు ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు డ్యాన్స్లు వేసేవాళ్ళు. వాళ్ళు వచ్చిన బట్టలు బాగోవు వాళ్ళవి. వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ సరిగ్గా ఉండదు. అలాంటి వస్త్రధారణ వేసి స్వర్గంలో వీళ్ళు ఉంటారు అని చూపించారు సినిమాలో. సో బేసిక్గా స్వర్గంలో నిజంగా స్త్రీలు ఉంటారు, వాళ్ళు అలాంటి వస్త్రధారణ వేస్తారని ఏ మగవాడి మైండ్ సెట్కి అర్థం తెలీదు. కేవలం మీరు చెప్పడం వల్లే కదా అర్థమైంది. అదే సినిమా వల్ల తెలుసుకున్నారు. మరి అదే సినిమా స్వర్గంలో మగవాడు ఉండరని ఎందుకు చెప్పట్లేదు? సో అది ఒక వ్యాపారం, ఆ బిజినెస్. అలా ఒక స్త్రీని అలా చూపిస్తే కానీ మీ సినిమా రన్ అవ్వదు కాబట్టి అలా చూపించారు. సో అది ఓకే అనుకుందాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మారిపోయింది చాలా. సో అలా బ్యాడ్గా డ్రెస్ చేసుకున్న అమ్మాయి
ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ అని మీరే సినిమా ద్వారా మైండ్ సెట్ని ట్యూన్ చేస్తారు. చీర కట్టుకున్న అమ్మాయి ఓ దేవతని మీరే ట్యూన్ చేస్తారు మైండ్ సెట్ని. సో దీనివల్ల ఏమవుతుందంటే మగవాడి మైండ్ సెట్ అనేది దానికి అలవాటు పడిపోయింది, దానికి ట్యూన్ అయిపోయింది. సో అగ్లీగా చిన్న డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసినప్పుడు మగవాడు ఓ ఆ అమ్మాయి క్యారెక్టర్ అలానా అని డిసైడ్ అయిపోతున్నాడు. సినిమాలో అలా చూపించడం వల్ల మగవాడు అలా అనుకొని ఓ ఆ అమ్మాయి పలానా అమ్మాయి ఇలా డ్రెస్ వేసుకుంది, సో ఈ అమ్మాయి అలా బ్యాడ్ అనే డిసైడ్ అయిపోతుంది. తల్లిదండ్రులు చెప్పరు అలా. ఎందుకు చెప్తారు? పలానా అమ్మాయి ఇలా డ్రెస్ వేసుకుంది, ఆ అమ్మాయి బ్యాడ్ అని చెప్పరు. ఈ సినిమాల వల్లే సగం మగవాడి మైండ్ సెట్ అనేది మారిపోయింది. దేవుడు మగని కొన్ని క్యారెక్టరిస్టిక్స్తో సృష్టించాడు. మగవారిలో ఈ గుణాలు ఉండాలి, ఆడవారిలో ఈ గుణాలు ఉండాలి. మగవారు ఆడవారిని చూసి ఆకర్షణ పొందాలి, మగవారికి ఈ హార్మోన్స్ ఉంటాయి, ఆడవారికి ఈ హార్మోన్స్ ఉంటాయి అని దేవుడు సృష్టి. అది కామన్గా మగవాడు అనేవాడు స్త్రీకి ఆకర్షించబడతాడు. మీరు దాన్ని తప్పట్టడానికి లేదు, అది దేవుడి సృష్టి. మగవాడి మైండ్ సెట్ అనేది ఈ సొసైటీ పొల్యూట్ చేసింది. ఎలా అంటే ఇలానే సినిమా వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉమెన్ అని మీరే ఇండికేట్ చేసి మీరే మైండ్లో ట్యూన్ చేశారు. ఏదన్నా పొరపాటు జరిగితే సో సమాజంలో బేసిక్గా జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా పరిణామాలు, ప్రమాదాలు, మగవారు ఆడవారిని మానభంగాలు చేయటాలు, హత్యలు చేయటాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ బేసిక్గా మగవాడి మైండ్ సెట్ తప్పు. ససమేరా మగవాడిదే తప్పు, అందుట్లో ఏమీ లేదు. కానీ మగవాడి మైండ్ సెట్దే తప్పు అంటే బాగోదు. ఎందుకంటే దాన్ని ఎందుకు ట్యూన్ చేశారు? సమాజం అలా చేసింది. చిన్నపిల్లలను రేపు చేయమని మగవాడికి ఏమన్నా దేవుడు ఏమన్నా చెప్తాడా చెప్పండి? తల్లిదండ్రులు ఏమన్నా చెప్తారా? అది ఎలా చేయాలో నేర్పిస్తారు సినిమా వాళ్ళు. ఎవరిని ఎలా పట్టుకోవాలో నేర్పిస్తారు, చూపిస్తారు. సినిమాలో డ్రెస్సులు వేసుకుంటే తప్పు లేదు, సినిమాలో మీరు చూపిస్తే తప్పు లేదు. కానీ బయటకు వచ్చే ప్రపంచంలో ఒక మగవాడు ఒక స్త్రీని అలా చూశాడు ఇలా చూశాడు అని అనద్దు ప్లీజ్. మగవాడి మైండ్ సెట్ అలా తయారైంది, అలా చేశారు. దయచేసి ఇప్పటికైనా కానీ మగవాడి మైండ్ సెట్కి మీ సినిమాలో స్త్రీని స్త్రీలాగా చూపించండి. వివిధ రకాలుగా చూపించి వాడి మైండ్ సెట్కి మీరు ట్యూన్ చేయొద్దు. రాబోయే జనరేషన్స్కి మీరు ఒక ఫండమెంటల్ రూల్స్ తీసుకురండి. స్త్రీ అంటే ఇలా ఉంటుందని చెప్పండి, మీ సినిమా ద్వారా బోధించండి. అంతేకాని చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని వాళ్ళు చూపిస్తే వాళ్ళు మాత్రం వాళ్ళ మైండ్ సెట్ పాడదో మనం రాబోయే జనరేషన్స్కి మనం ఏం చెప్పాలంటే స్త్రీ వేసుకున్న బట్టలకు కాదు మనం గౌరవం ఇవ్వాల్సింది, స్త్రీకి మనం గౌరవం ఇవ్వాలి. తర్వాత మీరు నిర్మించే సినిమాల్లో స్త్రీని స్త్రీలాగా చూపించండి దయచేసి. అప్పుడు మగవాడి మైండ్ సెట్కి స్త్రీని స్త్రీలాగా చూడటం అర్థమవుతుంది. నెక్స్ట్ జనరేషన్స్ అన్న స్త్రీని స్త్రీలాగా చూస్తాం.